అనే వ్యక్తి ఎంతో కాలంగా మాట్లాడుతున్నప్పుడు చాలా కాలం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పాస్టర్ అజయ్ బాబునే కేసు పెట్టి మీరు పెట్టడం ఏంటి? మరి ఎంతో కాలం ముందు నుంచే రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ పెట్టకుండా పాస్టర్ అజయ్ బాబు మీద మొదట పెట్టి ఆయన జైలుకి పంపించి మరలా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఇప్పుడు పెట్టడం అక్కడ ఏమైంది? పాస్టర్ అజయ్ బాబు కంటే కూడా ఇంకా చాలా ఉన్మాదంగా బిహేవ్ చేసేవాళ్ళు కరుణాకర్ సుగుణ ఉన్నాడు, లలిత్ కుమార్ ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, ఆడేవాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంట, వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ మీద ముందు కంప్లైంట్ రైజ్ చేయకుండా అట్లా అడగకండి, అది నా ఇష్టం. నేను ఎవరి మీద పెడుతానో నాకు అనుకూలంగా చూసి పెడతాను నేను. అవునా కదా? వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు, వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు అని కాదు. అంటే చాలా మందికి డౌట్ వస్తుందండి. ఏం డౌట్ అంటే రానివ్వండి, వాళ్ళ డౌట్ వాళ్ళకి. వాళ్ళ డౌట్ క్రిస్టియన్ ముస్లిం మతాలను ఎవరెవరైతే అఘోరపరుస్తూ ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళతో కూర్చొని మీరు డిబేట్స్ చేస్తున్నారు. సో అది డౌట్ వస్తుంది చాలా మందికి. రానివ్వండి, ఇప్పుడు వాళ్ళు చేయని పని నేను చేస్తున్నా కదా, వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంటే సహకరించమని చెప్పండి. ఓకే, నా దగ్గర ఇలాంటి ప్రూఫ్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, చేస్తారా అంటే చేస్తాను. ముందుకు రావాలి. అక్కడ కూర్చొని డౌట్ ఉందంటే డౌట్ ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉంటుంది, వీళ్ళందరికీ డౌట్ ఉంటుంది. డౌట్ ఉండడం తప్పు లేదు, మీ ఇష్టం అది. కానీ నేను చేసే పని లేనిది. ఇప్పుడు ఇతని వల్ల ఏమవుతుంది, ఇతను ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్లో అన్నట్టు. మరి అది మత మార్పిడే కదా ఆ లెక్కన. మరి ఆయన మాట్లాడి ఇప్పుడు క్రైస్తవులు అందరూ పోయి వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ ప్రచారం చేస్తుంటే మత మార్పిడి అని చెప్పి మత మార్పిడి మాఫియా అంటున్నప్పుడు రాధా మనోహర్ దాస్ చేసేది కూడా తప్పే కదా మరి? మత మార్పిడే కదా మరి ఆ లెక్కన. తప్పే. భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, మరి అది ఏ కోవలోకి వస్తుంది సార్? ఇప్పుడు నేను ఆయన సమర్థిస్తలేను కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఏం చేస్తున్నారు, ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ దేవుళ్ళని తిడుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు తల్లి ఉన్నది మరియమ్మ, ఆవిడ ఎంత మాట అన్నారు, అది సబబా? అలాంటి మాట మాట్లాడొచ్చా? మత పెద్దవి నువ్వు మత పెద్దవి అన్నప్పుడు ఇతర మత పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇస్కాన్ ప్రభులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏదైనా ప్రచారం పెడితే, ఏదైనా మీటింగులు పెడితే, ఏదైనా సభలు పెడితే ఇతర మతం గురించి మాట్లాడరు. కేవలం ఎలా బతకాలి, ప్రేమించాలి, క్షమించాలి, అదే మాట్లాడతారు. మళ్ళీ ఈయన ప్రేమించడు, క్షమించడు.